రవి కోసం రెస్టారెంట్కి వెళ్లిన శృతికి నీతిని ఎత్తుకుని రవి కనిపించడంతో హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయిన శృతి నాకు రవి వద్దు ఏమీ వద్దు, నేను డైవర్స్ తీసుకుంటాను అని ఇక వాళ్ళ యానివర్సరీ రోజున ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోయిన శృతి ఎక్కడుందో కనిపెట్టి అపార్థాలను తొలగించిన బాలు మరియు మీనా ఒకటైన శృతి మరియు రవి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీలో కంటే ముందుగా మా ఈ ఛానల్లో మీరు వీడియోని చూడవచ్చు. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రెస్టారెంట్లో అయితే కింద బిర్యానీ పడిపోవడం వల్ల ఇక అవన్నీ ఎత్తేసి అక్కడ ఉన్న అబ్బాయి అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు. సరే రవి అటు వెళ్తాను నేను అని చెప్పేసి కస్టమర్తో మాట్లాడతాను అని ఇక నడుచుకుంటూ వెళ్తున్న నీతు అయితే కాలు జారి కింద పడిపోతుంది. అది చూసి రవి అయితే అయ్యయ్యో లెగండి నీతు లెగ్గు అని చెప్పేసి ఇక లేపి షోల్డర్ మీద నించోబెట్టి నడిపిస్తుంటే అమ్మో నడవలేకపోతున్నాను, కాళ్ళు బెనికినట్టుంది, నొప్పి అని ఇక నీతు అయితే బాధపడుతూ ఉంటుంది. అది చూసి రవి అయితే ఇక తనని రెండు చేతులతో పైకెత్తుకుంటాడు. ఇక శృతి అయితే రవి కోసం రెస్టారెంట్కి వస్తుంది. లోపలికి వచ్చేసరికి నీతోని రవి ఎత్తుకోవడం చూసి అలా ఉండిపోతుంది. శృతి అయితే ఛే అని చెప్పేసి ఇక వెనకట్లకైతే వెళ్ళిపోతుంది. శృతి ఆగు శృతి అని ఇక రవి అయితే శృతి వెనకట్లే పరిగెట్టుకుంటూ వెళ్తాడు నీతిని పక్కన కూర్చోబెట్టేసి. ఇక శృతి అయితే రవి మాట వినకుండా ఆటో ఎక్కేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయ్యో ఏంటిది ఇలా అయింది, మా యానివర్సరీ రోజున ఇలా అయిందేంటి, అసలు శృతి ఏం ఇలా అబద్ధం చేసుకుంది ఏంటో అని ఫోన్ చేస్తూ ఉంటాడు రవి. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా దూరంగా వెళ్ళిపోతుంది శృతి అయితే ఆటో ఎక్కేసి. ఇక లోపలికి వెళ్ళి నీతు కొంచెం మీరు హాస్పిటల్కి వెళ్ళగలుగుతారా, ఎవరైనా తీసుకెళ్ళమనరా, శృతి చాలా కోపంగా వెళ్ళిపోయింది, తను అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, తనకి చాలా కోపం వచ్చి ఉంటుంది, ప్లీజ్ నేను వెళ్తాను అని ఇక రవి అంటుంటే అయ్యో ఇందులో అబద్ధం చేసుకోవడానికి ఏముంది, నేను జారి పడిపోయాను, నన్ను నువ్వు ఎత్తుకున్నావు అంతే కదా. కానీ అప్పటికప్పుడు వచ్చిన మనుషులకి ఎలా కనిపిస్తుంది మా యానివర్సరీ రోజున మిమ్మల్ని ఎత్తుకున్నాను అని తను హర్ట్ అయ్యింది, నేను చీటింగ్ చేస్తున్నాను అనుకుంటుంది కదా తను, అందుకని ప్లీజ్ నేను వెళ్తున్నాను అన్న తనని చూసుకోండి అని చెప్పేసి ఇక రవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శృతి కోసం అయితే అక్కడ ఎక్కడ వెతుకుతాడు, ఎక్కడ కనబడకపోయేసరికి ఇంటికి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటాడు. రవి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని ఇక బాలు అయితే వెళ్ళి అడగడంతో వెనకతల మీనా కూడా వెళ్తుంది బాలుతోటి. అది కాదన్నా ఇలా శృతి రెస్టారెంట్కి వచ్చేటప్పటికి నేను మా ఓనర్ నీతుని ఎత్తుకుని ఉన్నాను, అది చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శృతి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని చెప్పేసి ఇక రవి అడగడంతో అంత అలా చెప్తున్నావేంట్రా, ఏం మీ అర్థం కాలేదా నీకు, పాపం తను ఎంత హర్ట్ అయి ఉంటుంది, మీ పెళ్లి రోజు నాడు వేరే అమ్మాయిని ఎత్తుకోవడం చూస్తే ఎంత బాధపడి ఉంటుందిరా అని బాలు అంటుంటే నేను కావాలని ఎత్తుకోలేదు అన్నయ్య, ఆ అమ్మాయి కాలు జారి పడిపోయింది, నడవలేకపోతుంటే ఎత్తుకుని అక్కడ కూర్చోబెడదామని జస్ట్ ఎత్తుకున్నాను అంతే, ఆ టైంకి కరెక్ట్గా శృతి వచ్చింది, తను ఎలా అబద్ధం చేసుకుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య, భయం వేస్తుంది, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఇక రవి బాధపడుతుంటే సరే నువ్వు బాధపడకు, నేను మీనా వెళ్ళి వెతికి తీసుకొస్తాము సరేనా అని బాలు చెప్పడంతో మీకెలా తెలుస్తుంది శృతి ఎక్కడుందో, నాకు తెలుసులే రవి, ఎలా ఎంక్వైరీ చేయాలో నేను చూసుకుంటాను కదా అనిక మీనా అయితే నేను చూసుకుంటాను అని రవికి ధైర్యం చెప్పి మీనా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రవికి అయితే ఎవరికి చెప్పొద్దని సైలెంట్గా ఉండమని చెప్పి వెళ్తారు మీనా బాలు. ఇక అందరూ రెడీ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇవాళ మీ యానివర్సరీ కదరా, నువ్వు రెడీ అవ్వలేదేంటి, బాగా రెడీ అయ్యిరా వెళ్ళు అనిక ప్రభావతి అంటుంటే ఇక్కడ కాదమ్మా, నేను అక్కడ ఫంక్షన్ హాల్లోనే రెడీ అవుతాను, శృతి నేను ఒక్కసారిగా రెడీ అయ్యి స్టేజ్ మీదకి వస్తాము, మీరు రెడీ అయ్యారు కదా మీరు పదండి అని ఇక రవి అంటుంటే శృతి ఎదురా, శృతి కనిపించట్లేదేంటి, తను మేకప్ అది డ్రెస్ ఇంకా కుట్టలేదంట, డ్రెస్ కోసం అని వెళ్ళింది అని చెప్పేసి ఇక రవి అయితే అబద్ధం చెప్తాడు. సరే మేము వెళ్తాము, మీరు త్వరగా వచ్చేయండి, లేట్ చేయకండి బాగోదు అని ఇక ప్రభావతి వాళ్ళందరూ రెడీ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రవి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. బాలు మీనా ఏమో ఇంకో పక్క శృతి కానీ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి అక్కడ ఉండిపోయిందేమో అని ఇక డబ్బింగ్ స్టూడియోకి అయితే వెళ్ళి అడుగుతారు. లేదు తను ఇక్కడికి రాలేదు, చాలా కోపంగా ఎవరో లాయర్ నెంబర్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక స్టూడియో ఓనర్ చెప్పడంతో అవునా ఆ లాయర్ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని ఇక బాలు అడిగేసరికి లాయర్ అడ్రస్ అయితే చెప్తాడు ఆ స్టూడియో ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి అని ఇక మీనా బాలు అయితే లాయర్ దగ్గర ఇంటికి అడ్రస్కి అయితే వెళ్తారు. శృతి అక్కడ బయట కూర్చుని ఉంటుంది. ఏంటి శృతి నువ్వు అలా కోపపడి ఇలా అలిగి వచ్చేయడమేనా అని ఇక మీనా అడుగుతుంటే ఆయన నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు, ఇక్కడ మీకోసం డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు. ఓహో అలా తెలిసిందా, అయినా నేను ఆ చీటర్ దగ్గరికి రాను మీనా, తను చాలా చీటింగ్ చేస్తున్నాడు, నేను వెళ్ళేటప్పటికి మా యానివర్సరీ రోజున వాళ్ళ ఓనర్ అమ్మాయిని ఎత్తుకుని తిప్పుతున్నాడు, నాకు ఎంతలా ఉంటుంది, అందుకే డివోర్స్ ఇద్దామని ఇక్కడ లాయర్ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి ఇక శృతి మీనాకు చెప్తుంటే అయ్యయ్యో డబ్బుడమ్మా, ఒకటి చూసి ఒకటి అపార్థం చేసుకుంటావేంటి నువ్వు, ఆడు కావాలని ఎత్తుకోలేదంట, కాలు జరి కింద పడిపోతే ఆ అమ్మాయిని లేపి అక్కడ కూర్చోబెడదామని అలా వెతుకున్నాడు, అదే టైంకి నువ్వు వెళ్ళావంట, వాడు మాకు జరిగింది మొత్తం చెప్పాడు అని ఇక బాలు అంటుంటే
ఏమో బాలు, నాకు మీ తమ్ముని నమ్మబుద్ధి కావడం లేదు. ఎప్పుడు చూసినా నీతూ పదే పాడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక శృతి చెప్పడంతో, సరే నువ్వు అర్థం చేసుకోవాలి శృతి. నేను నీకు ఒక అక్కగా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రవి లాంటి అబ్బాయిని దొరకడం నీ అదృష్టం. రవి చీటికి మాటికి నిన్ను ఏమీ అనడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ డబ్బులు ఎలా స్పెండ్ చేసినా రవి ఏమీ అనడు. ఎందుకంటే నీకు ఫ్రీడమ్ ఇవ్వాలని తను కోరుకుంటాడు. అలాగే నువ్వు కూడా తనని అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే, అలా ఎలా అర్థం చేసుకోమంటావు మీనా? నువ్వే చెప్పు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంత క్లోజ్గా ఉండడం అవసరం అంటావా? అది నువ్వు చూసుకున్నది తప్పు విధానంలో చూస్తున్నావు శృతి. ఒక మంచి విధంగా చూడు, అప్పుడే నీకు తెలుస్తుంది రవి ఎంత మంచివాడో, నీ కోసం ఏమేం చేశాడో, తనని వదిలేసి ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వచ్చాడో అవన్నీ గుర్తు చేసుకో శృతి అని చెప్పేసి ఇక శృతికి మీనా అయితే సర్ది చెప్తుంది. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకు కూడా రవి చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి మీనా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు అండగా ఉండడం వల్లే ఇవాళ మేము విడిపోకుండా రెండోసారి కలుస్తున్నాము అని ఇక శృతి అయితే మీనాకి బాలుకి థ్యాంక్స్ చెప్పేస్తుంది. సరే పదండి టైం అయిపోతుంది, పదండి వెళ్దాం ఫంక్షన్ కాల్, ఇక్కడి నుంచి చాలా దూరం అని శృతి అంటే, ఏంటి ఇప్పుడంతా అర్జెంట్ పడిపోతున్నావు? ఇందాకటి దాకా వద్దన్నావు, డివోర్స్ అన్నావు అని బాలు అంటుంటే, అబ్బా బాలు, నన్ను ఏడిపించడానికి ఇంకా నీకు చాలా టైం ఉంది కానీ పద, రవి ఇప్పటికే ఏడుస్తూ ఉంటాడు. డ్రెస్ తీసుకుని డ్రెస్కి రెడీ అయిపోయి వెళ్ళాలి అని చెప్పేసి ఇక వెళ్ళే దారిలోనే ఆ డ్రెస్ తీసుకుని ఇక రెడీ అయిపోయి కారు ఎక్కేస్తుంది శృతి అయితే. ఇక అక్కడ ఫంక్షన్ హాల్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా శృతి రాలేదని. ఏరా ఇంకా స్టేజ్ ఎక్కలేదేంటి, రెడీ అవ్వలేదేంటి, ఏంట్రా అందరూ వచ్చి కూర్చుంటే ఏంటిది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అవును మా అమ్మాయి ఏది అని శోభ వచ్చి అడుగుతుంది. వస్తుందండి, రెడీ అవ్వడానికి వెళ్ళింది అని ఇక రవి అంటుంటే, రెడీ అవ్వడానికి వెళ్ళిందా? అమ్మాయి రూమ్లో కూడా చూశాను, అమ్మాయి లేదు. ఏమైంది? మీ ఇద్దరికి ఏమన్నా ఇష్యూవా? నేను అప్పుడే చెప్పాను మీ ఇద్దరికి సెట్ అవ్వదని, కానీ నా మాట మాత్రం మీ ఇద్దరు వినకుండా పెళ్లి చేసుకుని వచ్చేసారు. ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకుని సిగ్గు లేకుండా మళ్ళీ పెళ్లి కూతురు లేదన్నట్టు చెప్తున్నావేంటి? అమ్మాయి ఎక్కడుంది? నా కూతురు నాకు ఇప్పుడు కనబడాలి అని చెప్పేసి ఇక శోభ అంటుంటే, నన్ను తప్పుగా అనుకోకండి, క్షమించండి, మీ అమ్మాయి వస్తుంది అని అందరికీ చెప్తూ ఉంటాడు రవి. అప్పుడే ఇక శృతి అయితే డ్రెస్ వేసుకుని రెడీ అయి వస్తుంది. రవి అని గట్టిగా పిలవడంతో రవి అయితే ఒక్కసారిగా ఇక శృతిని చూసి షాక్ అయిపోతాడు. శృతి వచ్చేసావా అని వెళ్ళి ఇక హక్ చేసుకుంటాడు రవి. రాకుండా ఎలా ఉంటాను, నీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు, అందుకే వచ్చాను అని ఇక శృతి అంటుంటే, రవి అయితే మీనా బాలుని చూస్తాడు. ఇద్దరు తల ఊపడంతో చాలా థ్యాంక్స్ అన్నట్టు ఇక సైకిల్ చేసి చెప్తాడు రవి. ఇక వాళ్ళిద్దరు ఫస్ట్ యానివర్సరీ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.